ప్రభునందు ప్రియులారా, ప్రభువు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనము. యోధులు సూచక క్రియలు చేయుమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానము వెదుగుచున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, సిలువ విషయమైన అభ్యంతరము మనకు ఇక్కడ కనబడుతూ ఉన్నది. ఎవరికి అంటే తమ క్రియల వలన రక్షింపబడుదమని ఎంచుకొనుచున్న వారికి అది అభ్యంతరము మరియు నేరముగా ఉన్నది. ధర్మశాస్త్ర క్రియల సహాయము లేకనే సిలువ విశ్వాసులకు స్వాతంత్రము ఇచ్చుచున్నది. ధర్మశాస్త్రపు పరిచర్య బానిసత్వంలో ఉంచుటయే కృప ద్వారానే రక్షింపబడుటను నిరాకరించు వారికి క్రీస్తు సిలువ అడ్డుబండగానే ఉన్నది. ఆయన సిలువను దాటుచు నరకములోనికి వెళ్ళుట ఘోరమగు పతనమే. సిలువ ఒక నేరముగా ఉన్నదని ఎంచుటలో మనము గమనించవచ్చు. అయితే క్రీస్తు సిలువ అడ్డుబండగా ఎందుకు ఉన్నదని ఆలోచన చేస్తే మరణమన్నది ఆకర్షణీయముగా ఉండనేరదు. సిలువ మరణం అన్నిటికన్నా అవమానకరమైనది. మానవులందరిలో అతి పరిశుద్ధుడు బహు అవమానకరమగు మరణము పొందుట దేవుని యందు విశ్వాసముంచు వారి తలంపులను చెలింపజేయుచున్నది. సిలువ మానవ విలువకు, ప్రపంచపు ఘనత మహిమలకు మరణపు దెబ్బగా ఉండినది. కాబట్టి దానితో గుర్తింపబడుచు దానిపై శ్రమపడిన క్రీస్తుతో జీవించుడనున్నది శ్రమపడుటయే. క్రీస్తు సిలువ యొక్క దైవిక మర్మము అర్థము కానప్పుడు అది అవమానకరమని, అన్యాయమని, హతిసాక్షి అని కనబడుచున్నది. ఒక సత్యము ఏమనగా, మతాశక్తి పరులు మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు సిలువలో ఎటువంటి ఆకర్షణను వారు చూడలేరు. సిలువ యొక్క నీడ వారికి నేరముగానే కనబడుచున్నది. ఎందుకనగా వారు తమ హృదయములో సిలువకు స్థానము ఇవ్వలేదు. ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు చెప్పినదేమనగా, సిలువ మీద నుండి ఆయన దిగినచో ఆయన యందు విశ్వాసముంచుదుము అని. నేటి ప్రజల వలనే సిలువ లేని క్రీస్తును కలిగి ఉండవలనని వారు తలంచి ఉండిరి. ప్రభు అయిన యేసు తన సిలువ దగ్గరికి వెళ్ళిచుండినప్పుడు తన శిష్యులే ఆయనను విడిచిపోయిరి. స్వార్థ పరులకు, మతాశక్తి పరులకు క్రీస్తు సిలువ యొక్క అడ్డుబండగా ఉన్నది. ఎందుకనగా క్రీస్తును పూర్తిగా వెంబడించినప్పుడు ఆయనతో కూడా సిలువ వేయబడవలసినదే. ఇది నిజముగా నేరపు బండ. ఆ బండకు తగిలిన ఎడల మనమే బ్రద్దలైపోదుము. అయినను ఇక్కడ తన జీవితమును పోగొట్టుకుని వారు రక్షింపబడుదురు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.